ఈరోజు మనము టాపిక్‌లో జనాభా నిన్న కూడా లాస్ట్ క్లాస్‌లో కూడా జనాభా క్లాస్ గురించి డిస్కషన్స్ చేశాము. ఈరోజు కూడా మరికొన్ని ప్రశ్నలు మరియు పట్టణీకరణం, అర్బనైజేషన్ ఇది ఆల్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఆల్ జనరల్ స్టడీస్ పేపర్‌లో కూడా పెట్టడం జరిగింది. వితిన్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా అర్బనైజేషన్ మీద ఒక మార్క్ అడుగుతున్నాడు. అర్బనైజేషన్ ఇందులో మొత్తం నేను ఇచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ప్రీవియస్ క్వెషన్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మొత్తం కూడా ఎంసీయూ క్వెషన్స్ అన్నీ కూడా ఇంతకుముందు గత పరీక్షల్లో జరిగినటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నా యాప్ను ఫాలో అప్ కావాలనుకున్నటువంటి వాళ్ళండి శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఫర్దర్ క్లాసెస్ అనేటువంటిది వినటానికి ఛాయిస్ ఉంది. ఈరోజు క్లాస్లో మనము జనాభా మరియు పట్టణీకరణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి చూద్దాము. ఈ ప్రశ్న ఎలా ఇచ్చాడు? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఈ క్రింది మతానికి సంబంధించి సమాజాలను వారి జనాభా శాతాలతో జతపరచండి. సమాజము, శాతము. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అని ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్ ఉన్నారని ఇచ్చారు. ఇందులో జతపరచమని ఇచ్చాడు. క్రైస్తవులు 2.3, సిక్కులు దగ్గర 1.72 అని ఇచ్చాడు. బౌద్ధులు 0.7 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కనుక చూసినట్లయితే మన ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారం అండి, 2011 జనాభా లెక్కల ప్రకారము హిందువులు దాదాపుగా 79.8% జనాభా అనేటువంటిది ఉందండి. అదే ఇస్లాం మతం, ముస్లింలు కనుక చూసినట్లయితే ఇస్లాం మతం జనాభా శాతం అండి 14.28%, దాదాపుగా 14.23% వరకు ఉన్నారు మొత్తము భారతదేశ జనాభాలో మతాల వారీగా చూసినట్లయితే. అదేవిధంగా క్రైస్తవుల యొక్క జనాభా భారతదేశంలో ఎంత శాతం ఉందండి అంటే 2.3% అండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ మ్యాచ్ అయింది. సెకండ్ వన్ సిక్కుల జనాభా ఎంత ఉందండి అంటే 1.72. బౌద్ధుల యొక్క జనాభాను కనుక చూసినట్లయితే 0.7% ఉంది. అంటే ఏక్ 1, బీక్ 2, సీక్ 3. అంటే చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మనకు 2011వ సంవత్సరంలో జనాభాను కనుక చూసినట్లయితే. అదేవిధంగా 2001వ సంవత్సరంలో కూడా అత్యధిక జనాభా ఉన్నటువంటి మతాలను కనుక చూసుకున్నట్లయితే హిందువులేనండి. బట్ అప్పుడు హిందువుల యొక్క జనాభా శాతం ఎంతగా నమోదైందండి అంటే 80.46%. అదేవిధంగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి జనాభా 13.4% ఉంది. అంటే వృద్ధి రేటు ఎక్కువగా మన హిందువుల యొక్క జనాభా వృద్ధి రేటు తగ్గిపోతే మన ముస్లింల యొక్క జనాభా అనేటువంటిది పెరిగినట్టుగా చెప్పవచ్చు. వృద్ధి రేటు ఎక్కడ పెరిగిందండి అంటే ముస్లింలో పెరిగింది, హిందువుల్లో జనాభా వృద్ధి రేటు అనేటువంటిది తగ్గింది. ఇలాంటి ప్రశ్నలు కూడా ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్ననేనండి. ఇది ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్ననే. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. ఏ జనాభా లెక్కలు 3వ జెండర్ను గణించడం జరిగింది? థర్డ్ జెండర్ లెక్కించడం జరిగింది. 1981 జనాభా లెక్కలు, 1991 జనాభా లెక్కలు, 2001 జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కలు. ఇక్కడ గన్ షాట్ ప్రశ్న అడిగాడండి. ఎలాంటి తిరకాసు లేదు, ఎక్కడ లేదు. మనకు థర్డ్ జెండర్ జనాభా లెక్కల సేకరణ చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే 2011వ సంవత్సరంలో, 2011లో. వాస్తవానికి 2021 జనాభా లెక్కలు కూడా రావాలి, కానీ COVID-19 కారణంగా జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది చేయలేదు. 2011 జనాభా లెక్కలలో థర్డ్ జెండర్ అనేటువంటిది చేయటం జరిగింది. మరి ఇండియాలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు చేశారండి అంటే 1931వ సంవత్సరంలో
చేయటం జరిగింది. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. 1931 జనాభా లెక్కల సేకరణలో చేయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మరొక ప్రశ్న అడిగాడు. భారతదేశ జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల యొక్క నిర్వచనాన్ని సంబంధించి క్రింది ప్రకటనను చదవండి. పట్టణ జనాభా అంటే డెఫినేషన్ ఏదో ఇచ్చాడు. కనీస జనాభా 5,000, కనీసము 65% శ్రామిక జనాభా వ్యవసాయేతర అండి. వ్యవసాయేతర కాదు, ఏతర. వ్యవసాయేతర రంగంలో పనిచేయుట. కనీస జనసాంద్రత 400 ప్రతి చదరపు కిలోమీటర్కి. పైన పేర్కొనబడిన వాటిలో సరి అనేది ఏది? పట్టణీకరణము 1971 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం అండి పట్టణీకరణము అనేటువంటి దానికి డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. ఈ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే అంటే కనీసపు జనాభా అనేటువంటిది 5,000 మంది ఉండాలి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, కనీసము 75% పురుష కార్మికుల్లో, మగ కార్మికులు వ్యవసాయేతర రంగంలో ఉండాలి. ఇక్కడ ఆప్షన్ పురుషులు అనేటువంటి వాడు యూజ్ చేయలేదు. నెక్స్ట్ పర్సంటేజ్ కూడా తప్పించాడు. పురుషుల్లో పనిచేసేటువంటి పురుషుల్లో 75% మంది పురుషులు వ్యవసాయేతర రంగంలో పనిచేయాలి. ఇది ఇస్ కరెక్ట్ ఆన్సర్. వాస్తవానికి సెకండ్ వన్ ఇస్ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో సరిగ్గా లేదు. నెక్స్ట్, కనీసపు జనసాంద్రత 400 ప్రతి చదరపు కిలోమీటర్కి ఉండాలి. జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఉండాలండి అంటే 400 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ ఏ మరియు సి అనేటువంటిది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు సి అనేటువంటిది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. ఏ మరియు సి అనేటువంటిది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఓకేనండి, ఇందులో ఏ మరియు సి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వాక్యాలను చదవండి. ఓకే, రాబర్ట్ మాల్థస్ జనాభా సిద్ధాంతము ప్రకారము ఆహార ధాన్యాల సప్లై అంకశ్రేణిలో పెరుగుతుంది. అదేవిధంగా జనాభా గుణాత్మక శ్రేణిలో పెరుగుతుంది. భారతదేశ జనాభాలో 2035 వరకు స్థిర జనాభా సాధించాలి అని జనాభా విధానం 2000 సంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఓకే, నిన్న చెప్పుకున్నాము ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని వివరించాడు. ఇతడి యొక్క సిద్ధాంతంలో ఏమంటాడండి అంటే మానవుడు పుట్టేటువంటి మానవుడు భూభాగంలో నరకాన్ని అనుభవిస్తాడు అని చెప్పి అన్నాడు. ఎందుకండి అంటే జనాభా పెరిగితే నష్టాలను గురించి వివరణ ఇచ్చాడు. ఇక్కడ జనాభా పెరిగినంత వేగంగా ఆహారపు ధాన్యాలు పెరుగుతలేవు. ఆహారపు ధాన్యాలు ఎలా పెరుగుతున్నాయండి అంటే అంక శ్రేణిలో కూడికవేతగా వస్తే జనాభా ఏ రకంగా పెరుగుతుందండి అంటే గుణాత్మకంగా పెరుగుతుంది. ఉదాహరణకు 2 × 3 6 జనాభా ఈ రకంగా పెరిగితే 2 + 3 5 అంటే అంక శ్రేణిలో ఏం పెరుగుతుందండి అంటే ఆహారపు ధాన్యాలు పెరిగితే, గుణాత్మక శ్రేణిలో ఏం పెరుగుతున్నాయండి అంటే జనాభా పెరుగుతుందని వివరణ ఇచ్చింది ఎవరండి అంటే రాబర్ట్ మాల్థస్. ఓకే, నెక్స్ట్ మనకు జనాభా విధానాన్ని నేషనల్ పాపులేషన్ పాలసీని 2000 సంవత్సరంలో ప్రకటన చేశారు. ఇందులో 2035 వరకు జనాభాను స్థిరీకరణ చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. ఓకే, ఇస్ అ కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. సి ఆల్ ఇక్కడ ఏ బి సి మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏనండి. ఫోర్త్ వన్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్థాయిలో పట్టణీకరణము ఉన్న ప్రధాన రాష్ట్రాలను వరుస క్రమంలో గుర్తించండి. పట్టణీకరణము ఉన్నటువంటి ప్రధాన రాష్ట్రాలను అంటే ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్. చాలా కష్టమైనటువంటి ప్రశ్న. మనకు ఆటోమేటిక్గా పట్టణీకరణం అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుందండి అంటే మహారాష్ట్ర అని పోతుంది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు అందరు కూడా. బి ఆప్షన్ ఎక్కడుందని అందులోనే పోతారు. ఏ 1, 2 ఆప్షన్లోకి కాదు. అత్యధిక పట్టణీకరణం ఉన్నటువంటి రాష్ట్రము నిన్న చెప్పాను
మనకు గోవా అని చెప్పి. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్‌లో అత్యధిక పట్టణీకరణం ఉన్నటువంటి దానిలో తమిళనాడు దాదాపుగా 48% పైగా ఉన్నది. తర్వాత కేరళ 47% పైగా ఉంది. మహారాష్ట్ర పట్టణీకరణ శాతం 45% పైగా ఉంటే, గుజరాత్ ఎంత పర్సెంటేజ్ ఉందండి అంటే 42% కలదండి. 42% కలదు. ఇక్కడ ఆప్షన్స్‌లో గనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ సి ఉండాలి. చూడండి, ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సి, ఏ, బి, డి. అంటే సి ఈస్ ద తమిళనాడు, ఏ ఈస్ ద కేరళ, బి ఈస్ ద మహారాష్ట్ర, డి ఈస్ ద గుజరాత్. ఓకేనండి. ఇది మనకు పర్సెంటేజ్ వైజ్‌గా ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఒకసారి ఎగ్జామ్‌లోనండి లీక్ అయినటువంటి డివిజనల్ అకౌంట్ ఆఫీసుల్లో మనకు ఈ క్రింది నగరాలలో అత్యధిక జనాభా వాటిని అవరోహణ క్రమంలో పేర్చండి అని ఇచ్చాడు. బెంగుళూరు, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ అని ఇచ్చాడు. అత్యధిక జనాభా ఉన్నటువంటిది ఏదండి ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేది అండి అంటే మనకు నగరాలలో ముంబై నగరం వస్తుంది, గ్రేటర్ బాంబే, తర్వాత ఢిల్లీ, కలకత్తా. 1,00,00,000 మందికి పైగా జనాభా కలిగినటువంటి నగరాలు. ఆ తర్వాత చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ అనేటువంటిది రావటం జరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు పట్టణీకరణంలో. ఫస్ట్ ఒక ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఫస్ట్‌ది ఆప్షన్ ఏ ఏమిచ్చాడు చూడండి. ప్రపంచ జనాభా 15 నవంబర్ 2022 రోజున 800 కోట్ల జనాభాకు నమోదు అయినది. యుఎన్ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ 2023 సంవత్సరం నాటికి అత్యధిక జనాభా కలిగిన మొదటి దేశము భారత్, ఇండియా. పై వాటిలో సరి అయినది ఏది? ఏ మాత్రమే అని ఇచ్చాడు, బి మాత్రమే అని ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లో ఏ మరియు బి, ఫోర్త్ ఆప్షన్లో ఏది కాదు అని ఇచ్చాడు. ఓకే, ఆన్సర్ ఏదండి అంటే రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. చూడండి, ప్రపంచ జనాభా 15 నవంబర్ 2022 నాటికి 800 కోట్లు అని ఇచ్చాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచ జనాభా విషయంలోకి గనక వచ్చినట్లయితే మనకు ప్రపంచంలో మనకు 1830 నాటికి మనకు అకాడమీ బుక్లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము 1830 నాటికి 1 బిలియన్ జనాభా అంటే 100 కోట్ల జనాభా అనేటువంటిది కలదు. కరెక్ట్గా 100 ఇయర్స్కి 1930 నాటికి 200 కోట్ల జనాభా అనేటువంటిది ఉన్నదండి ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ 1960 నాటికి 300 కోట్ల జనాభా, 1975 నాటికి 400 కోట్ల జనాభా, 1987 నాటికి 500 కోట్ల జనాభా ప్రపంచంలో. నెక్స్ట్ వన్ అండి 1999 నవంబర్ 12th నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్ల జనాభా ఉందండి అంటే 600 కోట్లు. 2011 అక్టోబర్ 31 నాటికి 2011 అక్టోబర్ 31 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లు గాను, 2022 నాటికి ప్రపంచ జనాభా నవంబర్ 15 నాటికి 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లుగా నమోదైందండి అంటే 800 కోట్లుగా నమోదు అయినది. ఈ రిపోర్టును ఎవరిచ్చారండి అంటే యుఎన్ఓకి సంబంధించినటువంటి యునైటెడ్ నేషనల్ పాపులేషన్ బ్యూరో వారి అధికారిక అంచనాల ప్రకారము మనకు మొత్తము ప్రపంచ జనాభా 800 కోట్లుగాను నమోదయ్యిందండి. మరే కరెక్టే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ రెండో ఆప్షన్ చూడండి. యుఎన్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 24, 2023 సంవత్సరం నాటికి అత్యధిక జనాభా కలిగిన మొదటి దేశము భారతదేశం. యుఎన్ఓ వాళ్ళు అధికారికంగా తెలియజేశారండి ప్రపంచ జనాభా అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి దేశము భారత్ అని. ఇప్పటి వరకు ఉన్నటువంటి దేశం ఏదండి అంటే చైనాను.
చైనాను మించిన జనాభా ప్రస్తుతానికి ఇండియాలో ఉందండి. మనకు 24th ఏప్రిల్ రోజు 141,60,00,000కు పైగా భారతదేశ జనాభా ఉంటే 141,21,00,000 మందికి పైగా చైనా జనాభా అనేటువంటిది కలదు అని చెప్పిచ్చారు. మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదండి అంటే ఇండియా అయితే ప్రస్తుతానికి. మరి రెండవ దేశం ఏదండి అంటే చైనా దేశము కలదు. అదే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన దేశము ఏది అంటే చైనా అవుతుంది. ప్రస్తుతము జనాభా అంచనాల ప్రకారము ప్రస్తుతానికి భారత్ ఎన్నో స్థానంలో ఉందండి అంటే మొదటి స్థానం. ఏ రోజుకి నమోదైంది అది? 24 ఏప్రిల్ 2023. ఇది 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సేనండి. ఓకేనండి. ఏ మరియు బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్స్. ఏ మరియు బి అనేటువంటిది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి వివరణ ఇస్తాను. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ప్రతి సంవత్సరము జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తారు. ప్రతి సంవత్సరము జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవముగా పాటిస్తారు. 2021 సంవత్సరమును ఇండియాలో గ్రేట్ డివైడెడ్ ఇయర్ అని పేర్కొంటారు. ఏ ఇయర్లోనండి అంటే 1921 సంవత్సరమును ఇండియాలో గ్రేట్ డివైడెడ్ ఇయర్, గొప్ప విభాజక సంవత్సరం అని పేర్కొంటారు. థర్డ్ ఆప్షన్ ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ అని థామస్ రాబర్ట్ మాల్థస్ను పేర్కొంటారు అని అంటారు అని ఇచ్చాడు. పై వాటిలో సరి అయినవి ఏవి గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్లో ఏ మరియు సి, సెకండ్ ఆప్షన్లో బి మరియు సి, థర్డ్ ఆప్షన్లో ఏ మరియు బి, డి ఆప్షన్లో ఏ బి సి అని ఇచ్చాడు. ఓకే, మనకు 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ప్రతి సంవత్సరము జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం అంటారు. ఎందుకు జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా తెలియజేయటానికి కారణం ఏదండి అంటే 1987వ సంవత్సరంలో 11th జూలై, గుర్తుపెట్టుకోండి, 11th జూలై 1987, 11th జూలై 1187వ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఎన్ని కోట్ల జనాభాగా నమోదు చేసుకుందండి అంటే 500 కోట్ల జనాభాగా నమోదు చేసుకుంది. అందుకే 11th జూలైని వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవంగా పేర్కొంటారు. యుగస్లేవియా దేశంలో 500 కోట్ల జనాభాగా నమోదు చేసుకుంది. ఏ రోజున అండి అంటే 11th జూలైన. అందుకే ఆ రోజున ఏమంటారండి అంటే అంతర్జాతీయ జనాభా దినోత్సవం అంటారు. అదేవిధంగా 11th జూలైన మరో ప్రాధాన్యత కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఇంజనీర్స్ డే అని కూడా 11th జూలైను తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవము అని కూడా అంటారు. తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం అని కూడా అంటారు. అలీ నవాజ్ జంగ్ బహదూర్ యొక్క బర్త్డేనండి. అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిజాం రాజు దగ్గర, చివరి నిజాం రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర ఇంజనీర్గా చేశాడు. అతని జన్మదినోత్సవాన్ని మన కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి 11th జూలైని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటన చేయటం జరిగింది. నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. 1921వ సంవత్సరంలో ఇండియాలో గ్రేట్ డివైడెడ్ ఇయర్ అని పేర్కొంటారు. ఓకే, భారతదేశంలో జనాభా అత్యధిక జనాభా అనేటువంటిది పెరిగినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే, అత్యధిక జనాభా పెరిగినటువంటి సంవత్సరం ఎప్పుడైనా ఉందా అంటే ఆ సంవత్సరము 1971వ సంవత్సరంలో జనాభా వృద్ధి రేటు అనేటువంటిది 24.8% అనేటువంటిది జనాభా వృద్ధి రేటు అత్యధికంగా వస్తే, ఇండియాలో జనాభా లెక్కల సేకరణలో 1921వ సంవత్సరంలో జనాభా రుణాత్మకంగా రావటం జరిగింది. -0.3% నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చినందుకు
ఈ ఇయర్ని ఏమన్నారండి అంటే ఈ ఇయర్ని ఏమన్నామండి అంటే గొప్ప విభాజక సంవత్సరంగా చెప్పుకుంటారు. గ్రేట్ డివైడెడ్ ఇయర్గా చెప్తాము. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ అని థామస్ రాబర్ట్ మాల్థస్ను అంటారు. కరెక్ట్ అండి. ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ అని ఎవరిని అంటారండి అంటే థామస్ రాబర్ట్ మాల్థస్. ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏదండి అంటే an essay on principle of demography, principle of population అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఎవరండి అంటే మాల్థస్. ఓకే, ఇతడు ఏమంటాడండి అంటే ప్రపంచంలో జనాభా ఏ రకంగా పెరుగుతుందండి అంటే గుణశ్రేణిలో గుణాత్మకంగా పెరుగుతుంది. మరి ఆహారపు పదార్థాలు ఆహారపు ధాన్యాలు అంకెశ్రేణిలో పెరుగుతున్నాయి అని చెప్పి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త అండి. మొత్తం ABC అనేటువంటివి 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సేనండి. ఓకేనండి, 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సే. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మరొక ప్రశ్న గురించి వివరణ ఇస్తాను. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిని జతపరచండి. ఓకే, రాష్ట్రాలున్నాయి, వాటి యొక్క జనాభా పరంగా ఏ అంశంలో ప్రాధాన్యత కలిగి ఉంది? అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో అరుణాచల్ ప్రదేశ్లో అత్యల్ప జనాభా సాంద్రత అని ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ అత్యల్ప పట్టణ జనాభా శాతం ఇచ్చాడు. గోవా అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక పట్టణ జనాభా శాతం ఇవ్వటం జరిగింది. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, జనసాంద్రత వాస్తవానికి డెన్సిటీ అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో తెలియజేసేదే డెన్సిటీ, జనసాంద్రత అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అండి 2011లో 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో సగటు జనసాంద్రత 382 కలదు. సగటు జనసాంద్రత ఎంత ఉందండి అంటే 382 కలదు. మరి అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువగా జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే బీహార్. 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగింది వెస్ట్ బెంగాల్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో కూడా అడిగాడు. 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రము ఏదండి అంటే బీహార్. 1106 మంది కలరండి. అదేవిధంగా మన ఇండియాలో అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అత్యల్ప జనసాంద్రత కలదండి. ఇక్కడ ఎన్న మంది కలరండి అంటే 17 మంది కలరు. అదేవిధంగా ఇంకో ప్రశ్న కూడా అడగటానికి ఛాయిస్ ఉంది. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ అండి. అతి తక్కువగా జనసాంద్రత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అని కూడా అడగటానికి ఛాయిస్ ఉంది. అండమాన్ నికోబార్ దీవులండి 46 మెంబర్స్ ఉన్నారు. ఓకేనండి, మరి హిమాచల్ ప్రదేశ్ కనుక చూసినట్లయితే అత్యల్ప పట్టణ జనాభా శాతం అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. పట్టణ జనాభా శాతాల పరంగా చూసినట్లయితే 10.04%, 10.04% అండి. 10.04% అతి తక్కువగా పట్టణ జనాభా శాతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అయితే, గోవాలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక పట్టణ జనాభా శాతము కలదండి. 62.1% కలదండి. అంటే ఇక్కడ ABC 3 కూడా కరెక్టే. అయితే ఇక్కడ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏదండి అంటే
ఇక్కడ అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక పట్టణ జనాభా శాతము అంటే గోవా అవుతుంది. అదే పట్టణ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రము శాతము వేరే, శాతము వేరే వస్తుంది, జనాభా పరంగా వేరే వస్తుంది. అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రము అంటే మహారాష్ట్ర అవుతుంది. ఓకేనండి స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి ఈ అంశము. ఓకేనండి, ఇందులో దేనికి దానికి ఏ 1 ఉండాలి, బి 2 ఉండాలి, సి 3 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో 2011 జనాభా గణాంకాల ప్రకారం అత్యధిక అత్యల్ప లింగ నిష్పత్తులు నమోదు చేసిన రాష్ట్రాలు ఏవి? ఓకే, లింగ నిష్పత్తి అంటే ఏమిటి? ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియజేసేది సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి, స్త్రీ పురుష నిష్పత్తి అంటారండి. ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో లింగ నిష్పత్తి ఎంత ఉందండి అంటే 943:1000, 943:1000 మెంబర్స్ కలదు. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత ఉన్నారండి అంటే 943 మంది కలరండి. మరి అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే కేరళ. కేరళలో ఉన్నారండి. కేరళలో ఎంతమంది ఉన్నారండి అంటే 1084 మంది ఉన్నారు. 1000 మంది పురుషులకు స్త్రీల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే అత్యధికంగా ఉన్నటువంటిది కేరళ. మరి తక్కువగా ఉన్నటువంటిది ఏదండి అంటే హర్యానా రాష్ట్రం అండి. హర్యానాలో 879:1000, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారండి అంటే 879 మంది ఉన్నారు. అందుకే హర్యానాలోని పానీపట్టు వద్ద నరేంద్ర మోడీ ఏ స్కీమ్ను ప్రవేశపెట్టాడండి అంటే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి స్కీమ్ను కూడా ప్రవేశపెట్టడానికి కారణం ఏదండి అంటే ఇక్కడ హర్యానా రాష్ట్రంలో స్త్రీల యొక్క సంఖ్య పురుషులతో పోల్చుకుంటే లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉంది. ఇదండి ఆన్సర్. ఏదండి అంటే ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూస్తే కేరళ ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు, తమిళనాడు హర్యానా ఇచ్చాడు, కేరళ హర్యానా ఇచ్చాడు, కేరళ బీహార్ అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. 2011 జనాభా ప్రకారం కింది రాష్ట్రాలను, ఆ రాష్ట్రాలలో పిల్లలను లింగ నిష్పత్తులను జతపరచండి. పిల్లల లింగ నిష్పత్తిని జతపరచండి అని ఇచ్చాడు. హర్యానా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఏబిసిడి ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూస్తే పిల్లల లింగ నిష్పత్తి 941, 888, 834, 972 అని ఇచ్చాడు. జతపరచండి అని ఇచ్చాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి. ఎగ్జామినర్, ఇప్పుడున్నటువంటి ఎగ్జామినర్ డ్యూటీ ఒకటేనండి, వీలున్నంత వరకు మన టైం వేస్ట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ మన 2023లో అడిగినవి, జేఎల్లో అడిగాడు ఏదో ఎగ్జామ్లో ఈ ప్రశ్న. ఇలాంటి ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది కూడా జేఎల్లో నిన్న మొన్న వచ్చినటువంటి ప్రశ్ననే. ఇవన్నీ కూడా ఈ మధ్యలో లేటెస్ట్గా అడిగినటువంటి ప్రశ్నలేనండి ఇవన్నీ కూడా. ఓకే, చూడండి, పిల్లలలో లింగ నిష్పత్తి, చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఎంత ఏజ్ గ్రూప్ ఉండాలి? 0 to 6, బాలబాలికలు లింగ నిష్పత్తి. ఓకే, బాలబాలికల లింగ నిష్పత్తి ఇండియాలో ఎంత ఉందండి అంటే 919:1000, 1000 మంది బాలురలకు బాలికల సంఖ్య 919 మంది ఉన్నారు. మరి హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, సార్ ఇన్ని రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? కామన్ పాయింట్ అండి, అత్యధికం ఏది, అతి తక్కువ ఏది, జనరల్గా గుర్తుపెట్టుకుంటారు స్టూడెంట్స్. ఆ రెండింటిని బట్టే ఇది ఆన్సర్ చేయగలుగుతాము. మిగిలినవి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, పిల్లలలో 0 to 6 ఇయర్స్లో అత్యధికంగా లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రము ఏ రాష్ట్రం అండి అంటే అరుణాచల్ ప్రదేశ్. తర్వాతనే కేరళ ఉంది. మామూలుగా పెద్దవారిలో లింగ నిష్పత్తుల్లో హైయెస్ట్గా ఉన్నది ఏదండి అంటే కేరళ. కానీ పిల్లల్లో లింగ నిష్పత్తి అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఎంతమంది ఉన్నారండి అంటే 972. ఇక్కడ చూడండి, మనకు అరుణాచల్ ప్రదేశ్ సి ఆప్షన్లో డి ఉండాలి. డి ఎక్కడైనా కనిపించిందా సిలో?
కథం ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీగా చూడండి ఆప్షన్స్ ఒక్కదాన్ని బట్టి ఆన్సర్ చేయగలిగినాం. నెక్స్ట్ అతి తక్కువగా ఏది ఉంది అని ఇచ్చాడు. అతి తక్కువగా హర్యానా చూడండి. అతి తక్కువగా హర్యానా గలదు. హర్యానాలో లింగ నిష్పత్తి పిల్లల్లో 834. ఏ ఆప్షన్ 3. ఏ ఆప్షన్లో 3. రాజస్థాన్లో 888 మంది ఉంటే ఓకే. అరుణాచల్ ప్రదేశ్లో 972 మంది. ఒరిస్సాలో ఎంతమంది ఉన్నారండి అంటే 941. అంటే D1 ఈజ్ ద ఆప్షన్ కరెక్ట్. ఓకే సార్ 100కి 100% ఏ స్టూడెంట్ కూడా 150 ప్రశ్నలకు 150 ప్రశ్నలు ఆన్సర్స్ చేయలేరు. మనం రాసేది 10th ఇంటర్ ఏదో కాదండి. మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈసారి ఎకనామిక్స్ పేపర్లో 120 నుంచి 125 మార్క్స్ రావటం కూడా కష్టమే. ఎందుకండి అంటే 2023 సంవత్సరంలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలను బట్టి చెప్తున్నానండి. గ్రూప్ 1 జరిగింది, 2 సార్లు జరిగింది. అందులో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు ఎకనామిక్స్ సంబంధించినవి చూడండి. ఈ జనాభాకి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి వెరిఫికేషన్ చేయండి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఏంటి, ఎలా అడుగుతున్నాడు, ఏంది అనేది. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ జరిగింది, అది కూడా లీక్ అయిందని చెప్పి అది కూడా క్యాన్సిల్ అయ్యింది. అందులో కూడా చూడండి మీరు జనాభాకు సంబంధించినవి అదర్ క్వశ్చన్స్ ఏ రకంగా ఎకనామిక్స్లో అడుగుతున్నాడు. ఆన్సర్స్ చేయటం కష్టంగా ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తేనే ఆన్సర్లు చేయగలుగుతాం. నెక్స్ట్ మరొకటి చూద్దాం. భారతదేశంలో సేకరించిన జనాభా గణాంకాలు క్రింది వానిలో ఎన్నవది అని ఇచ్చాడు. 13వది, 12వది, 14వది, 15వది అని ఇచ్చాడు. ఓకే భారతదేశంలో ఇక్కడ భారతదేశంలో సేకరించిన జనాభా గణాంకాలు క్రింది వానిలో ఎన్నవది 13, 12, 14, 15 అని ఇచ్చాడు. ఓకే ఇంకో ప్రశ్న చూద్దాం. 2 కలిపి ఆన్సర్ చూస్తాం. స్వతంత్రము తర్వాత ఎన్నిసార్లు జనాభా గణాంకాలు జరిగినవి అని ఇచ్చాడు. 7, 6, 5, 8 అని ఇచ్చాడు. ఇక్కడ భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది? భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ మొదటిసారిగా జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే 1872 ఇయర్లో లార్డ్ మయో అనేటువంటి బ్రిటన్ వైస్రాయ్ మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలను సేకరించాడు. తరువాత ఒక క్రమ పద్ధతిలో జనాభా లెక్కను సైంటిఫిక్గా జనాభా లెక్కలను సేకరించింది లార్డ్ రిప్పన్, స్థానిక సంస్థల పితామహుడు అంటారు. 1881 ఇయర్ నుంచి ఒక క్రమ పద్ధతిలో లెక్కించడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయటం జరిగింది. ఆ తర్వాత 1891, 1891, నెక్స్ట్ 1901, 1911, 1921, 1931, 1941. ఓకే ఆ తర్వాత 1951, 1961, 71, 81, 91, 2001, 2011. మొత్తం చూడండి ఎన్నిసార్లు జనాభా లెక్కల సేకరణ చేశారండి అంటే మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అంటే ఇండియాలో టోటల్గా ఎన్నిసార్లు జనాభా లెక్కల సేకరణ చేయటం జరిగిందండి అంటే భారతదేశంలో మొత్తము 15 సార్లు జనాభా లెక్కల సేకరణ చేయటం జరిగింది. జనాభా లెక్కల సేకరణ చేసిన మొదటి దేశము బ్రిటన్ అండి. 1841 సంవత్సరంలో ఇంగ్లాండ్ వాళ్ళు చేశారు. తర్వాత 1851 సంవత్సరంలో న్యూజిలాండ్ దేశం వాళ్ళు జనాభా లెక్కలను సేకరించారు. ఇండియాలో జనాభా లెక్కల సేకరణను 1872 సంవత్సరంలో చేశారు. అధికారికంగా ఒక క్రమ పద్ధతిలో సైంటిఫిక్గా జనాభా లెక్కల సేకరణ 1881 నుంచి చేయటం జరిగింది. టోటల్గా 15 సార్లు చేశారు. దీనికి ఆన్సర్ 15. ఇంకో ప్రశ్న చూడండి. స్వతంత్రము తర్వాత ఎన్నిసార్లు జనాభా గణాంకాలు జరిగినవని ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు చేయటం జరిగిందండి? చూడండి ఎప్పుడు చేశారు? 1951 ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్,
4th 5 6 7 వాస్తవానికి 2021 ఈ పాటికి రావాలి, కానీ కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణ జరగలేదండి. కోవిడ్-19 కారణంగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత జనాభా లెక్కల సేకరణ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరగటం జరిగిందండి అంటే 7 సార్లు జరిగింది. ఎన్నిసార్లు జరిగిందండి? 7 టైమ్స్ అనేటువంటిది జరిగింది. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఓకే, జనాభా గణాంక చట్టము 1948 ప్రకారము జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. జనాభా గణాంకాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసుకున్న సంవత్సరము 1971. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. పై వాటిలో సరియైన వాటిని గుర్తించండి. ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చాడు. మనకు భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత అండి 1948 ప్రకారము జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది, జనాభా గణాంకాల చట్టము ప్రకారం 1948 ప్రకారము జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. కరెక్టేనండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇంతకుముందు చెప్పాను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కిస్తున్నారని. థర్డ్ ఆప్షన్ చూడండి, అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసుకున్నటువంటి సంవత్సరము 1971. ఎంత? 24.8% జనాభా వృద్ధి రేటు నమోదు చేసుకున్నది. అత్యధికంగా జనాభా వృద్ధి రేటు నమోదు చేసుకున్నటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే 1971. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్లే. ఏ, బి మరియు సి 3 కూడా కరెక్ట్ ఆన్సర్లేనండి. అతి తక్కువగా జనాభా వృద్ధి రేటు నమోదైన సంవత్సరం ఎప్పుడండి అంటే ఇంతకుముందు చెప్పాను 1921. ఓకే, అక్కడ ఇన్ఫ్లుయెంజా ప్లేగు వ్యాధి కారణంగా జనాభా అనేటువంటిది తగ్గింది. -0.3% రుణాత్మకంగా వచ్చింది. ఒక ప్రశ్న అడిగాడు, 2001 నుండి 2011 మధ్య కాలంలో ఈ క్రింది దేశాలలో జనాభా నెగిటివ్గా వచ్చింది అని ఇచ్చాడు. 2001 నుంచి 2011 మధ్య కాలంలో రుణాత్మకంగా నమోదు చేసుకున్నటువంటి చాలా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. ప్రముఖ దేశాలు ఏమున్నాయండి అంటే జపాన్ మరియు రష్యాలలో జనాభా రుణాత్మకంలోకి రావటం జరిగిందండి. ఉన్న జనాభా తగ్గిపోయింది. ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. ఆప్షన్లో జపాన్ లేదు, రష్యా ఇచ్చాడు. ఆన్సర్ అది రష్యా అవుతుంది. ఐ థింక్ 2012 గ్రూప్ 1 అనుకుంటా అడిగాడు ఆ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. భారతదేశ జనాభా లక్షణాలు: పెద్ద పరిమాణము, నిరంతర వృద్ధి, గ్రామీణ జనాభా ప్రాబల్యము, వేగంగా తరుగుతున్న జనాభా సాంద్రత, మహిళలకు ప్రతికూల లైంగిక నిష్పత్తి కూర్పు అని ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకేనండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పెద్ద పరిమాణము, నిరంతర వృద్ధి కరెక్టేనండి. జనాభా వృద్ధి అనేటువంటిది పెద్ద పరిమాణంలోనే ఉంది, నిరంతర వృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కరెక్టే. ఓకే, భారతదేశం మొత్తము జనాభాలో గ్రామీణ జనాభా ఎంత శాతం ఉందండి అంటే దాదాపుగా 31 పాయింట్ మీద ఉంది. అంటే 32 రమారమి. 68% వరకు ఎవరున్నారండి అంటే మన గ్రామీణ జనాభా గ్రామీణ జనాభా 68% ఉంటే దాదాపుగా 31% పైగా పట్టణ జనాభా ఉంది. అంటే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వేగంగా తరుగుతున్న అంటే తగ్గుతున్న జనసాంద్రత అని ఇచ్చాడు. కాదండి, మనకు జనసాంద్రత కూడా పెరుగుతుంది, డెన్సిటీ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ప్రతి సంవత్సరము మనకు డెన్సిటీ పెరుగుతుంది, తగ్గటం లేదండి. ఇది ఒక్క ఆప్షన్ ఇస్ ద రాంగ్. మహిళలకు ప్రతికూల లైంగిక నిష్పత్తి కూర్పు అని ఇచ్చాడు. కరెక్టేనండి. ఎందుకండి 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారండి అంటే 943:1000 మెంబర్స్ ఉన్నారు. ఓకేనండి, ఇది ABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి స్టూడెంట్స్, ఈరోజు మనకు జనాభాకు సంబంధించిన కొన్ని ప్రశ్నల గురించి వివరణ ఇచ్చానండి. ఓకే స్టూడెంట్స్, నా యూట్యూబ్ ఛానల్ శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్ను
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి. ఓకే. నా క్లాసెస్ వినాలి అనుకుంటే శ్రవణ్ లాజిక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. నా క్లాసెస్ అనేటువంటిది వినటానికి అవకాశం కలదు.